గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కులగణనకు అనుకూలంగా తీర్పునిచ్చిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, దేశంలో కులగణనకు అనుకూలంగా తీర్పునిచ్చిన బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కులగణనకు అనుకూలంగా తీర్పునిచ్చిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, దేశంలో కులగణనకు అనుకూలంగా తీర్పునిచ్చిన బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చే జనగణనలో కుల గణనకి అనుకూలంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో 80 ఏళ్ల స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ 50% కంటే ఎక్కువ దాదాపు 48 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని. కేవలం బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేతపట్టింది తప్ప, అధికారాన్ని అనుభవించింది తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు. కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానికి చెంపపెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికే ఒక ఓబీసీ బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారిని. ఒక గిరిజన బిడ్డని ఇవాళ రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టింది ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో దాదాపు 60% పైగా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి అవకాశం కల్పించింది కేంద్ర కేబినెట్ లోపల భారతీయ జనతా పార్టీ. ఈ నిర్ణయంతో బీసీలందరికీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్నీ కూడా అవకాశాలు కలిసొచ్చి బీసీలు అత్యధికంగా ఎదగడానికి ఈ నిర్ణయం మరి చాలా గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై.